అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతం. ఈరోజు కథ ఒక చిన్న తొందరపాటు వల్ల చేసిన పొరపాటుకు ఎన్నో పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చిన పరీక్షిత్ మహారాజు కథ. కోపం వల్ల మునిపై చచ్చిన పామును వేసి శాపగ్రస్తుడై తక్షకుని దాటికి చనిపోయిన మహారాజు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు పాండవులకి మనుమడు, ఉత్తర అభిమన్యుల కుమారుడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత దుర్యోధనుడి బాధను చూసి అశ్వత్థామ పాండవ వంశం లేకుండా చేస్తానని శపథం చేసి దుర్యోధనుడిని ఊరడిస్తాడు. నిద్రపోతున్న ఉప పాండవులను ద్రౌపది అన్న అయిన దృష్టద్యుమ్నుడిని చంపివేసి పాండవ వంశం మొత్తం నాశనం అయ్యే విధంగా బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు. అది అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో పెరుగుతున్న శిశువుపై ప్రభావం చూపుతుంది. ఉత్తర తన శిశువుకు హాని ఏదో జరగబోతుందని ఊహించి శ్రీకృష్ణుడిని శరణు వేడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శని చక్రం అడ్డువేసి తల్లి బిడ్డను రక్షిస్తాడు. శిశువు సురక్షితంగా ఎదిగి మంచి తేజస్సుతో జన్మిస్తాడు. ఈ బిడ్డకు విష్ణురాతుడు అని నామకరణం చేస్తారు. మరియు దైవం పరీక్షించి జన్మించడం వలన పరీక్షితుడని పేరు స్థిరపడుతుంది. విష్ణురాతుడు అనే పేరు కన్నా పరీక్షితుడనే పేరు ప్రసిద్ధి చెందింది ఇతనికి. అతి చిన్న వయసు నుండియే పరీక్షిత్ మహారాజు సకల విద్యలను, అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలను, సకల విద్యలను నేర్చుకుంటాడు. యుక్త వయసులో ఉత్తర అన్నయ్య అయిన ఉత్తర కుమారుడి కుమార్తె ఐరావతిని వివాహం చేసుకొని పాండవుల వలనే రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలన కావిస్తాడు. ఒకసారి పరీక్షిత్ మహారాజు వేటకై బయలుదేరుతాడు. జంతువులను వేటాడుతూ ఉంటాడు. జంతువును వేటాడుతూ శమీక మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ జంతువు అచ్చటి నుండి తప్పించుకుంటుంది. అచ్చట శమీక మహర్షి తపస్సులో ఉంటాడు. తపస్సులో ఉన్న మునిని చూసి తన నుంచి తప్పించుకున్న జంతువు ఇక్కడికి వచ్చింది, ఎక్కడ ఉంది అని అడుగుతాడు. తపస్సులో లీనమై ఉన్న శమీక ముని సమాధానం చెప్పడు. దాంతో పరీక్షిత్ మహారాజుకి కోపం వస్తుంది. శమీక మహర్షి సమాధానం చెప్పడం లేదు అన్న కోపంతో పరీక్షిత్ మహారాజు అక్కడ చచ్చి పడి ఉన్న పామును తీసుకొని ఆయన మెడలో వేసి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత శమీక మహర్షి కుమారుడు అక్కడికి వచ్చి చచ్చిపడి ఉన్న పాము తన తండ్రి మెడలో ఉండడం చూసి కోపోద్రిక్తుడవుతాడు. ఈ పని చేసినవాడు ఎవరో, వాడు సర్పం వల్ల 7 రోజులలో మరణిస్తాడని శపిస్తాడు. ముని కుమారుడికి ఆ చచ్చిన పామును వేసింది పరీక్షిత్ మహారాజని కానీ లేదా అతను తెలియక వేశాడనే కానీ విషయం తెలియదు. శమీక మహర్షి కుమారుడి తొందరపాటు తను తెలుసుకొని, మహారాజు గారు తెలియక చేసిన పొరపాటుకు అంత శిక్ష వేయడం సరికాదు అని కుమారుడిని మందలించాడు. తర్వాత అతను పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి తన కుమారుడి శాపం గురించి వివరించగా పరీక్షిత్ మహారాజు చాలా బాధపడతాడు. రాజ్యపాలన తన కుమారుడు అయిన జనమేజయునికి అప్పగించి తాను ప్రాణత్యాగం చేయాలని అనుకుంటాడు. పరీక్షిత్ మహారాజు ఈ విషయంలో పలువురు మహర్షులను, మునులను కలిసి, ఓ మునీశ్వర్లారా, నేను ఆవేశంలో చాలా పెద్ద తప్పు చేశాను. నేను క్షమకు నోచుకోనా? నాకు సద్గతులు ఉంటాయా? నాకు జ్ఞానబోధను చెయ్యండి. 1 వారంలో నేను పరమార్థాన్ని పొందే మార్గాన్ని సూచించండి. నాకు మోక్షం వచ్చే విధంగా చూడండి అని వేడుకుంటాడు. పరీక్షిత్ మహారాజు స్థితికి జాలిపడ్డారు. దానికోసం గంగానదీ తీరంలో శుకమహర్షి పరీక్షిత్తుకు 7 రోజుల పాటు శ్రీమద్భాగవతాన్ని బోధిస్తారు. మరియు గంగానదీ తీరంలో దుర్భేద్యమైన ఒంటి స్తంభం మేడ కట్టించుకొని అందులో ఉంటారు. భాగవతం సప్తాహం రోజున మానవ రూపం దాల్చిన పాము మహారాజుకి పండ్లను అందిస్తాయి. ఆ పండ్లలో దాగిన తక్షకుడు అనే సర్పం బయటకు వచ్చి కాటు వేయడంతో పరీక్షిత్ మహారాజు మరణించాడు. భాగవతం వినడం వల్ల మహారాజుకి మోక్షం లభించింది. కొంతకాలానికి తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిని నశింపచేయటానికి జనమేజయుడు సర్పయాగాన్ని తలపెట్టి వివిధ రకాలైన సర్పాలను ఆ యాగంలో నశింపచేశాడు. పరీక్షిత్ మహారాజు కథ తొందరపాటుతనం వల్ల ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో తెలియచేస్తున్నది.
మరియు మృత్యువుకి భయపడకుండా హరినామ స్మరణతో మోక్షాన్ని ఎలా పొందాలో అనే విషయాన్ని కూడా తెలియచేస్తున్నది. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఒక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ. సెలవు.